ప్రజలు ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి దూరంగా ఉండాలని గుర్రాలగొంది గ్రామ నూతన సర్పంచ్ స్వప్న హరీష్ పిలుపునిచ్చారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామ సర్పంచ్ స్వప్న హరీష్తో పాటు గ్రామ ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు వంటి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపు సందర్భంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులకు పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతు ఈ కార్యక్రమాలకు హాజరై లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అరుణశ్రీ, కళాశాల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో భాగంగా రెండో రోజు స్వచ్ఛ భారత్ ర్యాలీ గ్రామ పురవీధుల గుండా తీయడం జరుగుతుంది. ఇట్టి ర్యాలీలో విద్యార్థుల చేత గ్రామ ప్రజలకు ప్లాస్టిక్ నివారణ మరియు చెట్ల పెంపకం మరియు వర్మి కాంపోస్టు, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం విధానంపై వీరందరూ కూడా స్లోగన్స్ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వారం రోజుల పాటు గ్రామంలో ఉన్న వీధులన్నీ పరిశుభ్రంగా చేయడంతో పాటు పాఠశాల మరియు హాస్పిటల్ మరియు గ్రామ పంచాయతీ, అంగన్వాడీ అన్నింటి చుట్టూ పరిశుభ్రంగా చేసే వీలుంది. ముఖ్యంగా ఈ 70 మంది విద్యార్థులు ఈ వారం రోజుల్లో గ్రామంలో ఒక మంచి ప్రజలకు జ్ఞానం తెచ్చేలా మరియు ముఖ్యంగా నీట్నెస్, సీజనల్ వ్యాధుల పట్ల వాళ్ళందరికీ అవగాహన కల్పించేందుకు ఇది ఒక క్యాంపు మంచిగా ఉపయోగపడుతుంది. తొలిసారిగా ఈ క్యాంపు నిర్వహించడం సంతోషకరం. ఈ క్యాంపుతో గ్రామానికి ఎంతో లాభం జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల ఆధ్వర్యంలో గుర్రాలగొంది గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ క్యాంపు వారం రోజుల పాటు ఈ గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో నిన్ననే దీన్ని ప్రారంభించడం జరిగింది. సో రెండో రోజులో భాగంగా ఈరోజు మా విద్యార్థులు ఈ గ్రామంలో స్వచ్ఛ భారత్ పైన ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆవరణలో శ్రమదానం, అదేవిధంగా స్వచ్ఛత కార్యక్రమం చేపట్టబోవడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా రాబోయే ఇంకా 4 రోజులలో వివిధ కార్యక్రమాలను కూడా ఈ గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 23వ తారీఖు నాడు రైతు సదస్సును కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో చేపట్టడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ గ్రామ ప్రజలు మాకు చాలా సహాయక సహకారాలు అందిస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఈ గ్రామ ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్లాస్టిక్కు దూరంగా ఉండండి. ఏ విధంగా అయితే తడి చెత్త, పొడి చెత్తను ఒక క్రమ పద్ధతిలో వేరు చేస్తూ వాటిని కంపోస్ట్ రూపంలో మార్చుకోవాలి. సో ఏ విధంగా మన ప్రకృతిని కాపాడుకున్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు ఈ స్వచ్ఛత ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.